వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో మష్రూమ్ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలి, చాలా సులభంగా ఎలా మంచి టేస్ట్ వచ్చేటట్టు చేసుకోవాలి అనేది విధానం చూపిస్తున్నాను. మనకి కావాల్సిన పదార్థాలండి, మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 3 స్పూన్లు గసగసాలు అనేది వేసుకోవాలి. జీడిపప్పు 10-15 అనేది వేసుకొని దాన్ని బాగా మనం మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మెత్తగా వేసేసుకోవాలండి. గరుకు అనేది ఉండకూడదు. చూడండి, ఈ విధంగా మెత్తంగా వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం బౌల్లో తీసేసుకొని దీంట్లోకి మనం ఆనియన్స్ కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఆనియన్ నేను పెద్ద గడ్డ ఒకటి వేస్తున్నానండి. చిన్నవి అయితే 2 వేయండి, పెద్దది అయితే 1 వేస్తే సరిపోతుంది. దీన్ని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ పోసుకుందాము. నేను చెప్పే కొలతలన్నీ ఒక మష్రూమ్ ప్యాకెట్కి అండి. నేను చెప్పే కొలతలన్నీ ఒక మష్రూమ్ ప్యాకెట్కి కరెక్ట్గా సరిపోతుంది. నేను 2 గరిటెల ఆయిల్ అనేది పోసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యి అనేది వేస్తున్నాను. నెయ్యి 3 స్పూన్ల దాకా వేస్తున్నాను. దీంట్లో ఎన్నపూస అయినా వేసుకోవచ్చండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. బాగా మనం ఆయిల్ హీట్ ఎక్కినాక దీంట్లోకి 2 మిరింజాకు, పట్టా మొగ్గ వేసేసుకొని అవి కొంచెం బాగా వేగినాక ఇప్పుడు మనం ఎర్రగడ్డ పేస్ట్ అనేది వేసి పెట్టుకున్నాం కదండి. ఆ ఎర్రగడ్డ పేస్ట్ అనేది దీంట్లోనే వేసేసుకోవాలి. ఇది బాగా మనం లైట్ గోల్డ్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్కి వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ నేను 1.5 స్పూన్ అనేది వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మనకి బాగా వేగాలండి. పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. చూడండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మనకి వేగిపోయింది. మనకి వేగిందని ఎట్లా తెలుస్తుందంటే మనకి సైడ్లంతా ఆయిల్ అనేది వచ్చేస్తుందండి. నేను టమోటాలు తీసుకున్నాను. టమోటాలు 2 తీసుకున్నానండి, మీడియం సైజ్ టమోటాలు. దాన్ని కూడా మనం పేస్ట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇది కూడా మనకి బాగా వేగాలి. చూడండి, వేగిపోయింది. చూడండి, ఆయిల్ మనకి ఇట్లా బయట వస్తే మనకి వేగిపోయినట్టు మసాలా అనేది. ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొంచెం పసుపు, ధనియాల పొడి అండి 1 స్పూను, కారం మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. ఈ కర్రీ అనేది రోటీలోకి సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది మనకి ఎన్ని వేసాం కాదండి, కొంచెంసేపు ఒక 2 నిమిషాలు వేయించుకుంటే మనకి ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు నేను ఏం చేసుకున్నాను, దీంట్లోకి సాల్ట్ మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్ అండి, ఇవి మష్రూమ్ 1 ప్యాకెట్. నేను ఇవి బాగా కడుక్కొని 2-3 సార్లు బాగా కడిగి ఈ విధంగా కోసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చి దాని కర్రీలో వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇది కొంచెంసేపు మగ్గనివ్వాలండి. మనం ఇట్లా బాగా కలిపేసుకొని వాటికి బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, నేను కొంచెంసేపు మగ్గనిచ్చాను. ఇప్పుడు మనం దీని మీద ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా వాటర్ అనేది బయట వస్తాయండి. చూడండి, లైట్గా వాటర్ అనేది బయటకు వచ్చినాయి. మనం కలుపుకుంటూ ఉండాలండి. మసాలా అన్నీ వేసేసాం కదా, మనకి అడుగు అంటుతుంది. అందుకని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది మీడియం మంటలోనే చేయాలండి మష్రూమ్ వేసినాక. ఇప్పుడు మనం ముందే వేసి పెట్టుకున్నాం కదా గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవాలి. ఇవి కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసుకుందాము. చూడండి, ఎంత బాగా ఉడికిపోయిందోనో, ఆయిల్ అంతా బయట వచ్చేసింది కదా. చూడండి ఎంత బాగా. ఇప్పుడు మళ్ళీ మనం కలిపేసేసుకొని మనం జీడిపప్పు గసగసాలు పేస్ట్ వేస్తున్నాం కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదా మాడిపోతుంది.
ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుందాము. వాటర్ మనకి కర్రీకి సరిపోయేంత వాటర్ అనేది చూసుకుంటా పోసుకోవాలి. మనకి ఇంకా పడతాయండి వాటరు. అంటే ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకుంటే మనకి బాగా సరిపోతుంది. నాకు వాటర్ అనేది 1.5 గ్లాస్ అనేది వాటర్ పట్టింది. ఇప్పుడు బాగా కలిపేసేసుకొని మనం మళ్ళీ దీన్ని ప్లేట్ పెట్టేసి ఉడకనిద్దాము. సిమ్లోనే పెట్టేయాలండి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం ప్లేట్ తీసి కలుపుకుందాము. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసేసి కలిపేసేసి మళ్ళీ కొంచెంసేపు ఉడకబెడదామండి. అంటే మనం దింపే ముందు మనం గరం మసాలా అనేది వేసుకోవాలి, ముందు వేయకూడదు. ముందు వేస్తే మనకి కర్రీ అనేది కూర కలర్ మారుతుంది. మనం దింపే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం బౌల్లోకి తీసేసుకుందాము. నేను బౌల్లోకి తీసేసుకున్నానండి. మళ్ళీ దీని మీద మనం కొంచెం కొత్తిమీర, నెయ్యి అనేది 1 స్పూన్ అనేది నెయ్యి అనేది 2 స్పూన్ల దాకా పడుతుందండి. నెయ్యి మళ్ళీ మనం పైన వేసేసుకోవాలి. అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. కొత్తిమీర అంతా వేసేసినాక ఇప్పుడు మనం పైనుంచి ఒక 2 స్పూన్లు నెయ్యి అనేది వేసేసుకుందాము. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.